श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतये नमः हरिः ओं श्रीमहासरस्वत्यै नमः हरिः ओं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. నా పేరు వేలేటి సత్యనారాయణ శర్మ. మనం ఈ వారం ఉన్న గ్రహస్థితిని తెలుసుకుందాం. ఈ గ్రహస్థితి ఆధారంగా 23/8/2026 మొదలుకొని 29/8/2026 వరకున్న గ్రహస్థితిని తెలుసుకుందాం. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల గ్రహచారాన్ని తెలుసుకుందాం. ముందుగా మిథునంలో కుజుడు, కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, రవి, బుధులు, కన్యలో శుక్రుడు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ వారం గ్రహస్థితి ఈ విధంగా ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ముందుగా మేషరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ మేషరాశికి 3వ ఇంట అనగా మిథునంలో కుజుడు ఉండుట వలన సత్సాంగత్యం, అనుకోకుండా ధనం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి 4వ ఇంట గురుడు ఉండడం వలన ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే 5వ ఇంట రవి ఉండడం వల్ల ధన నష్టం, శత్రు భయం, తర్వాత ఆలోచన మందగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి 11వ ఇంట రాహు ఉండటం వలన తర్వాత ధన ఆదాయము, శ్రమకు తగ్గ గుర్తింపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు 6వ ఇంట ఉండటం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశివారు ఈ వారం గ్రహచారం అనుకూలంగా ఉండాలి అంటే ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం వృషభ రాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి 2లో కుజుడు ఉండటం వల్ల దుర్మార్గులతో కలహం, కుటుంబంలో కలహాలు, తేజోక్షీణత. గురువు 3లో ఉండటం వల్ల పట్టుదల సడలింపు, బంధు విరోధము, శారీరక శ్రమ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4వ ఇంట బుధుడు ఉండటం వలన శుభకార్యాలు చేసే అవకాశాలు, మానసిక ఆనందం, తల్లితో ఆనందంగా ఉండటం, కుటుంబ సౌఖ్యాలు. కేతు 4లో ఉండటం వలన వాహన ప్రమాదాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం గ్రహచారం అనుకూలంగా ఉండాలి అంటే లక్ష్మీ సహస్రనామ పారాయణ చేసుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ వారం గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం మిథున రాశి గోచారాన్ని తెలుసుకుందాం. మిథున రాశికి రాశిలో కుజుడు ఉండటం వలన కార్య విఘ్నం, భార్యతో కలహాలు, శత్రువులు పెరగడం, ఉష్ణ సంబంధిత అనారోగ్యం. 2లో గురువు ఉండటం వల్ల ధనాదాయం, నిజాలు మాట్లాడటం, కుటుంబ సౌఖ్యం, కీర్తి వృద్ధి, ధనాదాయం, మనోనిబ్బరం ఉంటుంది. 3లో బుధుడు ఉండటం వలన బుద్ధి
మాంద్యం, అధికారుల ముందు చులకన, బంధు మిత్రులతో విరోధము. 3లో రవి ఉండుట వల్ల, కేతు ఉండుట వల్ల మానసిక ఉల్లాసం, శారీరక సుఖం. అన్ని విధాలుగా మిథున రాశికి ఈ వారం అంతయు బాగున్నది కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం గ్రహచారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. తర్వాత మనం కర్కాటక రాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి రాశిలో గురువు ఉండటం వలన స్థానచలనం, వ్యర్థ సంచారం, మనశ్శాంతి లేకుండటం, ఉద్యోగ భంగం. 2లో బుధుడు ఉండడం వలన మంచి స్నేహాన్ని కలిగి ఉండటం, సత్సాంగత్యం కలిగి ఉండటం, విందులు వినోదాల్లో పాల్గొనడం, సర్వదా ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రవి కేతువులు 2లో ఉండటం వల్ల నేత్ర సంబంధిత అనారోగ్యాన్ని సూచిస్తూ ఉన్నది కావున ఈ రాశివారు ఈ వారం గ్రహచారం అనుకూలంగా ఉండాలి అంటే ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం సింహరాశి గోచారాన్ని తెలుసుకుందాం. సింహరాశికి 1లో రవి ఉండుట వలన సంచార యోగము, కేతువు 1లో ఉండటం వల్ల వేళ తప్పిన భోజనము, బుధుడు కూడా 1లో ఉండటం వల్ల వ్యర్థ కలహాలు, దుర్మార్గ స్నేహం కలిగి ఉండటం, విద్యలో వైఫల్యం, మిత్రులతో విరోధం కలిగి ఉంటారు. అలాగే మనం కన్యారాశి గోచారాన్ని తెలుసుకుందాం. ఈ కన్యారాశికి 1లో శుక్రుడు ఉండటం వలన ఆనందం, కార్య సాఫల్యం, భోజన సౌఖ్యం, ధనధాన్య లాభం. 4లో చంద్రుడు ఉండటం వల్ల మతిమరుపు, మానసిక ఆందోళన. అలాగే 6లో రాహు ఉండటం వల్ల ధనధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు ఉంటాయి. 7లో శని ఉండటం వల్ల మానసిక వేదన, ప్రయాణాలు, దేశాంతరయానం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం గ్రహచారం అనుకూలంగా ఉండాలి అంటే ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం తులారాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ తులారాశికి ఈ వారం స్త్రీ సౌఖ్యం, ధన వస్తు లాభములు, కార్య విజయం. తర్వాత 5లో రాహు ఉండటం వలన పాపకార్యాసక్తి, 6లో శని వలన ధనాదాయం, గృహ నిర్మాణం, కార్య సాఫల్యం. 11లో కేతు వలన వ్యాపార లాభం, రవి కూడా 11లో ఉండటం వలన స్థిరాస్తుల లాభాలు, బుధుడు కూడా 11లో ఉండటం వల్ల ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగును. ఈ వారం ఈ రాశి వారికి గ్రహచారం అనుకూలంగా ఉన్నది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం వృశ్చిక రాశి గోచారాన్ని తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి 4లో రాహు ఉండటం వల్ల
వాహన ప్రమాదాలు, తర్వాత స్థిరాస్తుల నష్టము. 5లో శని ఉండటం వలన వీరికి బుద్ధిమాంద్యము, విద్యలో అవరోధాలు, తెలివితేటల్లో క్షీణత కలుగుతుంది. ఈ రాశి వారికి అష్టమ కుజుని వల్ల శ్వాసకోశ సమస్యలు, దుర్మార్గులతో కలహాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5లో శని వల్ల అనూహ్య ధన నష్టములు, ప్రమాదములు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తగాదాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు మితంగా మాట్లాడి ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా మాట్లాడటం అవసరం. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలించాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం ధనస్సు రాశి గోచారాన్ని తెలుసుకుందాం. 3వ ఇంట రాహువు సర్వకార్య సిద్ధి, సత్సాంగత్యము, అనూహ్య ధనప్రాప్తి, ఆరోగ్యము, సుఖము. 4వ ఇంట శని ఉండుట వలన వాహన ప్రమాదములు, మనోవిచారములు, బంధు మిత్రులకు అనారోగ్యము. 7వ ఇంట కుజుడి వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు, అలాగే 8వ ఇంట గురుడి వల్ల అనారోగ్యము, గృహ సమస్య. తర్వాత 9వ ఇంట కేతువు, రవి, బుధుడు ఉంట వల్ల అకారణ వైరము, ధన వ్యయము, మనోవ్యాకులత, అనుకూల పనులు కాకుండా ఉండుట. ఈ రాశివారు ఈ గ్రహచారం అనుకూలంగా ఉండాలంటే ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం మకర రాశి గోచారాన్ని తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి 2లో రాహు ఉండుట వలన దుష్టులతో అకారణ కలహం, అబద్ధాలు మాట్లాడుట. 3లో శని ఉండుట వలన కీర్తి, ధనాదాయము, శ్రమకు తగ్గ గుర్తింపు, వ్యవహార సాఫల్యము. 6లో కుజుడు ఉండుట వలన పుణ్యకార్య నిర్వహణ, ధనాదాయ ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి. 7లో గురువు ఉండుట వలన శారీరక సౌఖ్యము, కీర్తి, సంపూర్ణ ఆనందము. 8లో రవి, కేతువులు ఉంట వలన ఉదర సంబంధమైన అనారోగ్యము. బుధుడు 8వ ఇంట మానసిక భయము ఉండును. అలాగే శుక్రుడు 9వ ఇంట ఉన్నందున ధర్మకార్యాచరణ, ప్రేమ వ్యవహారాలు, దైవభక్తి, గురుభక్తి, కార్యసిద్ధి, ఆరోగ్యం కలుగును. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలించాలి అంటే అమ్మవారి దర్శనం, దుర్గా సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం కుంభరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి రాశిలో, జన్మరాశిలో రాహు ఉండట వలన కార్య విఘ్నము, భార్యతో కలహాలు,
అనారోగ్య సమస్యలు, రెండులో శని ఉండుట వలన గౌరవ భంగము, ధన నష్టము, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, అబద్ధాలు మాట్లాడటం, 5లో కుజుడు ఉండటం వలన పాపకార్యాసక్తి, సంతాన సమస్యలు, ఉద్యోగ మార్పిడి, స్థానచలనము, 6లో రవి ఉండుట వలన పుణ్యకార్య నిర్వహణ, ధనధాన్య ప్రాప్తి, కీర్తి, సభా గౌరవం కలుగును. ఈ రాశి వారికి ఈ వారం గ్రహచారం అనుకూలంగా ఉండి అంత బాగుండాలి అంటే గణపతి దర్శనం చేసుకోవడం, గణపతిని ఆరాధించడం వల్ల ఈ వారం అంతా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. జన్మరాశిలో శని ఉండటం వలన దీన్ని జన్మశని అంటారు. వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శని జన్మాల్లో ఉండటం, అనారోగ్య సూచనలు కనబడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కుజుడు 4వ ఇంట ఉండటం వల్ల వాహన ప్రమాదాలు, యంత్ర సంబంధిత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4వ ఇంట కుజుని వల్ల దుష్టులతో కలహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడే విషయంలో జాగ్రత్తలు వహించడం అవసరం. 5లో గురువు ఉండటం వల్ల మనస్సంకల్ప సిద్ధి, ధర్మ కార్యాచరణ చేయడం. 6లో రవికేతువులు ఉండటం వల్ల కార్య సానుకూలత. 7లో శుక్రుడి వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారమంతా కూడా ఈశ్వరారాధన చేసుకోవడం వల్ల గ్రహచారం అనుకూలించి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. స్వస్తి.